ఉపవాస ప్రార్థనలు, సిలువ ధ్యానాలు చేసుకునే మనం అందరము ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న వ్యక్తి దేవునికి దగ్గర అవుతాడు. ఉపవాసం ఉన్న వ్యక్తి దేవునితో మాట్లాడతాడు. ఉపవాసం ఉన్న వ్యక్తి వేషధారణ పనులు చేయొద్దు. ఉపవాసం ఉన్న వ్యక్తి తండ్రికి రహస్యమందు తండ్రి ప్రతిఫలం ఇచ్చేలాగా ఉపవాస ప్రార్థన చేయాలి. అంతేకాదు ఉపవాసం ఉన్న వ్యక్తి ఉపవాసం ఉండడమే కాదు, ఉపవాసం ఉండి బడికి పోవడమో గుడికి పోవడమో లేకపోతే పనికి పోవడమే కాదు, ఉపవాసం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఈ మాట అందరం కలిసి చదువుకుందామా? ఇప్పుడు చదివిన మాట 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదా. తన నిత్యము మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి